Hello, dear students. Welcome back, all of you. Guys, TGPSC Group 2 examination December 15th, December 16th na జరగబోతున్నాయి. సో ఎవ్రీ టైం ఎవ్రీ ఎగ్జామినేషన్ ముందు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తూ ఉంటాను స్టూడెంట్స్కి. బట్ ఇక్కడ నుంచి ఇవాళ డిసెంబర్ 10th నుంచి మొదలుకొని డిసెంబర్ 14th వరకు ఎవ్రీడే ఒక 1 to 2 ఇంపార్టెంట్ టిప్స్ ఎగ్జామినేషన్లో గేమ్ చేంజర్ థింగ్స్ అన్నట్టు ఇవన్నీ. అంటే ఎగ్జామ్ ఆల్వేస్ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ నాలెడ్జ్, కేవలం నాలెడ్జ్కి మాత్రమే సంబంధించి కాదు. అప్పుడప్పుడు ఎగ్జామినేషన్ టైంలో మన భావోద్వేగాల్ని మనం ఎలా అదుపులో పెట్టుకోగలుగుతున్నాం, హౌ అవర్ ఎమోషన్స్ ఆర్ బీయింగ్ కంట్రోల్డ్, దానిపైన కూడా 100% మన రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. అయితే ఇన్ని రోజులు చాలా ప్రిపరేషన్ స్వింగ్లో పడిపోయి కొన్నిసార్లు కొన్ని రియాలిటీ థింగ్స్ని స్టూడెంట్స్ మర్చిపోతూ ఉంటారు. సో దాన్ని గుర్తు చేయడానికి డైలీ ఒక 1 to 2 ఇంపార్టెంట్ టిప్స్ చిన్న వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. 100% ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బెనిఫిట్ అవుతుంది. తెలంగాణ స్టేట్లో 2016లో జరిగింది గ్రూప్ 2, మళ్ళీ అప్పటి నుంచి జరగలేదు. అన్ని ఎగ్జామినేషన్స్లోకెల్లా చాలా సీరియస్గా లక్షలాది మంది విద్యార్థులు అంటే ఎక్కువ మక్కువతో రాయబోతున్న ఎగ్జామినేషన్ ఈ గ్రూప్ 2. సో దీనికి సంబంధించి స్టూడెంట్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్లీప్ అండ్ ప్రాపర్ ఫుడ్. అంటే ఇవాల్టి నుంచి మొదలుకొని ముఖ్యంగా ఎగ్జామినేషన్కి 1 day బిఫోర్ 100% ప్రాపర్ స్లీప్ ఉండాలి. మనకు మంచి స్లీప్ ఉండకపోతే, అఫ్ కోర్స్ ఇది చాలా కామన్, నేను చాలాసార్లు ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ రాసే ముందు రోజు ఆబ్వియస్గా డైలీ వెళ్తున్న బెడ్కి వెళ్ళే టైం కంటే ఒక 2 గంటల ముందు వెళ్ళి పడుకున్నా కానీ నిద్ర పట్టదు. రేపు ఎగ్జామినేషన్ ఎలా వస్తుంది, ఏమవుతుంది ఏంటి అని చెప్పి ఆబ్వియస్గా కంప్లీట్ స్లీప్కి వెళ్ళడానికి ఒక 1 to 2 hours పడుతుంది. ఒక్కొక్కసారి నిద్ర కూడా సరిగ్గా పట్టదు. సో దానికోసం ముందుగా మీ బ్రెయిన్ని ప్రోగ్రామ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ కంటే ముందు రోజు ఖచ్చితంగా మంచి ప్రాపర్ స్లీప్ ఉండాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను, మీలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి అని తెలుగులో ఒక మూవీ ఉంటుంది. అందులో ప్రకాష్ రాజ్కి నెక్స్ట్ డే బాక్సింగ్ మ్యాచ్ ఉంటుంది. వాళ్ళ కొడుక్కి హెల్త్ బాగోదని చెప్పేసి రాత్రంతా సరిగ్గా పడుకోడు. మార్నింగ్ అంతా ఎంత ఛాంపియన్ అయినప్పటికీ కూడా ఒరిజినల్ ట్రాక్లో తన పర్ఫార్మెన్స్ని సరిగ్గా చూపించలేకపోతాడు. అందుకే మీ అందరూ ఈ మెంటల్ భయాలు ఏవైతే ఉంటాయో, సైకలాజికల్ ఫియర్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ కంటే ముందు మంచి స్లీప్ ఉండాలి. ఇది ఒకటి ఫస్ట్ పాయింట్. అండ్ ఎగ్జామినేషన్ టైంలో 4 పేపర్స్ ఉన్నాయి. ఈ 4 పేపర్స్ డిసైడింగ్ ఫ్యాక్టరే. కానీ ఏ పేపర్ యొక్క ఇంపాక్ట్, ఏ పేపర్ సరిగ్గా రాయకపోయినా దాని యొక్క ఇంపాక్ట్ నెక్స్ట్ జరగబోయే ఎగ్జామినేషన్స్ పైన పడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసెంబర్ 15th ఫస్ట్ పేపర్ కంటే ముందు, అంటే ఫస్ట్ పేపర్ జరుగుతుంది కదా, 10 o'clock ఎగ్జామ్ అయితే మీరు ఆల్మోస్ట్ 9 o'clock వెళ్ళిపోండి. 9 o'clock యూ హ్యావ్ టు రీచ్ అంటే ఖచ్చితంగా, అంటే మీకు ఇచ్చిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, దాంట్లో ఇన్స్ట్రక్షన్స్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది 1 hour బిఫోర్ లేకపోతే 1.5 hour బిఫోర్. ఎందుకంటే కొన్నిసార్లు స్టూడెంట్స్ని కొన్నిసార్లు సెంటర్స్ తక్కువ సేమ్ ఉండేసరికి, లేకపోతే మనకు తెలుసులే అని ఉండేసరికి కొంచెం మెల్లిగా వెళ్ళిపోయేసరికి టైం దగ్గర పడుతున్న కొద్ది చాలా టెన్షన్ ఫీల్ అవుతుంది. సో బ్రెయిన్ చాలా స్ట్రెస్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఫస్ట్ పేపర్ నువ్వు సరిగ్గా రాయవు. ఇది ఫస్ట్ పాయింట్. అందుకే ఎగ్జామినేషన్కి వీలైనంత త్వరగా ముందుకెళ్ళి పేపర్లు మొత్తం తిప్పకుండా పీస్ఫుల్గా కామ్గా కూర్చోండి. అండ్ ఎగ్జామినేషన్ కంటే ముందు వెళ్ళాం కదా అని చెప్పేసి చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఈ బుక్ రివైజ్ చేస్తున్నప్పుడు మీరు ఏమీ పట్టించుకోకండి. జస్ట్ స్టే కామ్. ఒక ½ an hour ముందు అది చూడాలి ఇది చూడాలని అనిపిస్తుంది, కానీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే ఎగ్జామినేషన్లో కాన్సెప్ట్స్ అంత చక్కగా మనకు రిట్రీవ్ చేసుకోగలం, గుర్తుకొస్తాయి. ఓకే, సో దానివల్ల పేపర్ 1 ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత ఆల్మోస్ట్ మనకు 3 వరకు గ్యాప్ ఉంది. 12:30 నుంచి 3 వరకు మళ్ళీ హ్యూజ్ గ్యాప్. ఈ గ్యాప్లో కూడా ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత పేపర్ 1 అయిపోయింది కదా, డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. పేపర్ 1 ఎలా జరిగింది, సో ఆ క్వశ్చన్ తప్పు పెట్టాను, ఈ క్వశ్చన్ తప్పు పెట్టాను. అంటే మనం ఎంత వద్దనుకున్నా కానీ మన మైండ్ దాని గురించి థింక్ చేస్తూనే ఉంటుంది. అరే తెలుసుకోవాలి, అనవసరంగా తప్పు పెట్టాను, ఈ చిన్న మిస్టేక్ చేసి ఉండకపోతే బాగుండేది అని డిస్కషన్స్ చేయడమో లేకపోతే దాని గురించి ఆలోచించడమో తర్జన భర్జన అంటారు కదా,
అవి అస్సలు చేయకండి. మీరు పేపర్ 1లో మీకు కనీసం మీకు తెలిసి 15 మిస్టేక్స్ పెట్టినా, 20 మిస్టేక్స్ పెట్టినా, పెట్టకపోయినా సో అంటే ఆ ప్రభావం అక్కడితో ఆపేసాయి. దాని గురించి థింక్ చేస్తూ ఉంటే ఆబ్వియస్గా పేపర్ 2 పైన ఇంపాక్ట్ పడుతుంది. యూపీఎస్సీలో జనరల్ స్టడీస్ పేపర్ 1, సెకండ్ పేపర్లో సీసాట్ ఉంది. దానివల్ల సీసాట్ పోయిన సందర్భాలు ఎంతో మంది స్టూడెంట్స్ని నేను చూశాను. అందుకే ఊరికే చెప్పట్లేదు, అనుభవంతో. ఇన్ఫాక్ట్ ఈ వీడియో చూసిన తర్వాత కూడా వీడియో చూసి వదిలేస్తారు కానీ ఇంప్లిమెంట్ చేయరు. 100% చెప్తున్నాను, ఒక 15 నుంచి 20 మార్కులు మీ సిల్లీ మిస్టేక్స్ని ఈ చిన్న చిట్కా ఓవర్కమ్ చేయిస్తాం. మళ్ళీ ఆ గ్యాప్లో కొంతమంది మంచి ఫుడ్ తీసుకోండి. ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ కానీ, లేకపోతే కొంతమంది చూశాను బిస్కెట్స్, జస్ట్ ఫ్రూట్స్ తీసుకొని సరిపోతుంది అనుకో. ఎందుకంటే 150 మార్క్స్ పేపర్, ఆల్మోస్ట్ 2.5 గంటల పేపరు. నువ్వు బిస్కెట్స్, ఫ్రూట్స్ లాంటివి తింటే 1 అవర్లో నీకు అరిగిపోతుంది. ఎగ్జామినేషన్ టైంలో మళ్ళీ ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు ఆబ్వియస్గా ఆ కడుపులో ఉన్న ఆకలి మంట బ్రెయిన్ సరిగ్గా థింక్ చేయనివ్వదు. ప్రాక్టికల్గా చెప్తున్నాను. అందుకే మంచి ఎఫిషియంట్ ఫుడ్, వీలైతే హోమ్ కుక్డ్ ఫుడ్ తీసుకొని వెళ్ళండి. కడుపు నిండా తింటే నిద్ర వస్తుంది అనుకుంటారు. ఎగ్జామ్కి చాలా గ్యాప్ ఉంది కదా, కొంచెం తిని చిన్న నాప్ తీసుకొని ఎగ్జామినేషన్ రాయండి. ఆకలి లేకపోతే కడుపు ఖాళీగా ఉన్న సమస్య రాదు. ఇలా పేపర్ 2 అయిపోతుంది. పేపర్ 2 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ దారిలో ఉన్నంతసేపు పేపర్ 1లో పేపర్ 2లో ఏమేమి మిస్టేక్స్ చేశామో ఏంటి అని చెప్పి మళ్ళీ థింకింగ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ కనిపించడం, ఏ ఫోన్ కాల్స్ అటెండ్ చేయకండి, ఎవరితో ఏమీ డిస్కస్ చేయకండి. ఒక్కరోజు ఓపిక పట్టండి. పేపర్ అంటే సెకండ్ రోజు 16th రోజు 4 పేపర్స్ ఎగ్జామ్ అయినాక ఎవ్వరు మిమ్మల్ని ఆపరు. ఖచ్చితంగా అన్ని యూట్యూబ్ ఛానల్స్ కీస్ రిలీజ్ చేస్తూ ఉంటాయి, అప్పుడు చూసుకోండి. నెక్స్ట్ సేమ్ సెకండ్ డే రొటీన్. మళ్ళీ సెకండ్ డే థర్డ్ పేపర్ కంటే ముందు ప్రశాంతంగా వెళ్ళండి, ఎవరితో మాట్లాడకండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ పేపర్ అంటే ఫస్ట్ డే రోజు చేసిన సైకిలే మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ చేయండి. మంచి ఫుడ్ తీసుకోండి, ఎవరితో డిస్కస్ చేయకండి. మళ్ళీ అదే ప్రశాంతంగా పేపర్ 4 ఎలా వచ్చినా కానీ నెక్స్ట్ పేపర్ దానిపైన పడకుండా. ఓకే, సో లైక్ మీకు ఈ లక్కీ భాస్కర్ మూవీలో ఒక హాఫ్ అన్ అవర్ మనకు నచ్చింది జరగలేదు అంతే అంటారు కదా. పేపర్ 1 మీరు సరిగ్గా రాయకపోతే సో ఆ కొంచెం నాకు నచ్చింది జరగలేదు పక్కన పెట్టండి. తర్వాత పేపర్ 2 పట్టించుకోకండి. ఎందుకంటే పేపర్ 1 ఆబ్వియస్గా టిపికల్గానే ఉంటుంది. మీరు గ్రూప్ 3లో చూసే ఉన్నారు. ఇవి ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే మళ్ళీ మీరు అనుకోవచ్చు, సో ఎగ్జామినేషన్ కంటే ముందు ఇవి మీ బ్రెయిన్లో పెట్టుకుంటే ఆ రోజు వరకు మీ బ్రెయిన్ మీరు ప్రోగ్రామ్ చేసుకుంటారు. కాబట్టి ఇలా రోజు ఒక టెక్నిక్ చెప్పాలనుకుంటున్నాను. డిసెంబర్ 10th ఇది, 11th, 12th, 13th, 14th రాబోయే 4 రోజులు కూడా 10th వచ్చేసింది కదా, 11, 12, 13, 14 నెక్స్ట్ 4 days కూడా మళ్ళీ ఒక్కొక్క రోజు 1 to 2 ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను 100% ఎగ్జామినేషన్కి హెల్ప్ అయ్యే విధంగా. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. టైం ఉంది ఇంకా, డిసెంబర్ 15th, డిసెంబర్ 16th ఎగ్జామినేషన్. కానీ ఆలోపు ఇలా ఉండాలి, నేను ఇలానే ఉండాలి ఎగ్జామ్ కంటే ముందు రోజు అన్నట్టు మీరు ఫిక్స్ అవ్వండి. థ్యాంక్ యూ.